తాటికెళ్ళే తాగా నీకుంది కదా. తాటికెళ్ళి తాగితే బాగా చదువు వస్తుందని నేను చిన్నప్పటి నుంచి తాటికెళ్ళే తాగుతా. నీకు మస్తు చదవచ్చు అన్నమాట. వస్తదే. ఒకసారి మా చిన్నమ్మాయి గారు స్కూల్కి తీసుకెళ్తుంటే గోడ మీద సినిమా పోటర్ చూపించి చదవరా అని. నాకు చదవచ్చు కదా, చదివేశా. తర్వాత చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్క తీసుకుని రైలు పెట్టి మీద రాసి ఆడెవడమ్మా ఆడెవడు సుజాతమ్మ చుట్టూ పేవా 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 తిరుగుతాడే కదా. ఆడికి సైగ చేసి తను రాసింది చదవమా. ఆడికంటే ముందునే చదివేశా. నాకు చదవచ్చు కదా, చదివేశా. ఏం చదివురా? అమ్మాయి గారు రాశారే అదే చదివేశా. అమ్మాయి గారు ఏం రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశారు. ఇప్పుడు అలా కదరా, నేను చెప్పే జాగ్రత్తగా విను. అమ్మాయి గారు రైలు పెట్టి మీద శుద్ధ మొక్కతోటి ఏమి రాశారు? అమ్మాయి గారు నన్ను చదవమన్నారు చూసావా, అదే అక్కడ రాశారు. నువ్వేం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. అరే హౌలే దమాకుందారా బాయ్. అప్పని చెప్పేది నాకే సమజ్ గల ఆనకేం సమజ్ అయితరా. బొక్కలు తీస్తా కరీంనగర్ అని సక్కగా చెప్పు, సక్కగా చెప్పు. అరే నువ్వు సక్కగా చెప్పాలి, సక్కగా చెప్పు. మీరు కొడితే నేను చెప్పను, నేను చెప్పను. అడుగుతారు కదా, వెళ్ళు. మాత్రం నేను అడుగుతాను కదా, వెళ్ళు, వెళ్ళు. అసలు కాళ్ళు పోయి. ఇదిగా ఆయన కూడా వదిలే. నువ్వు నేను ఫ్రెండ్స్. నేను చెప్పేది నువ్వు జాతి నువ్వు. ఇప్పుడు చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కతోటి రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను చదవమల్ల ఆడవాళ్ళు నువ్వు అడుగు. నువ్వు అడుగురా, నేను అడుగుతున్నాను కదా. అసలు ఇప్పుడు నేను చెప్పే జాతకి రా. లేడు, వెళ్ళిపోయాడు. నేను చెప్పే జాతకి చిన్నమ్మాయి గారు శుద్ధ తోట రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశాను. నువ్వు ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే నేను చదివాను. నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది రైలు పెట్టి, ఇది రైలు పెట్టి చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్క దీని మీద రాశారు. అది నువ్వు చదివావు. చదివాను. ఏం చదివావు? అదే చదివా. ఇదా? నీకు చదవచ్చారా? వచ్చు. ఏం చదువుకున్నావు? చాలా చదివా. నిజంగా? నిజంగా సత్యప్రమాణకంగా. లాస్ట్ ముచ్చట చెప్తున్నా. అమ్మాయి గారు ఏమి రాసిండ్రు? నన్ను చదవమన్నారే అదే రాశారు. యాపిల్ బి ఏ ఎల్ ఎల్ బాల్. వెంకట్, మా వాడు బానే చదువుతాడు గాని అక్షరాలే తిన్నగా రాయలేడు. కాస్త చూడు బాబు. సరే నేను చూస్తాలేండి. కూర్చో. మీరందరు చదువుతా ఉండండి. ఏదమ్మా రాయ్. ఏం రాయమంటావు? ఏదో ఒకటి రాయ్. ఏం రాయమంటావు చెప్పు, అదే రాస్తాను. మీ అమ్మ పేరేంటి? పారిజాత. పేరాయ్. పా రీ జా తం. అరే తప్పు రాసావమ్మా, ఇలా కాదు. పా ఇలా రాయాలి. రీ కరెక్ట్గా రాసావు. జా తా. పరీక్షల్లో రాయడు. కంపార్ట్మెంట్ల మీద ఆదమరిచి నుంచుంటే నాలాంటి వాడి వీపు మీద రాస్తారు. పొయ్యవయ్యా నీళ్ళు కడిగే. వయసు అయిపోయింది నాకా నీకా? ఒక్క నిమిషం. ఏమిటయ్యా? సుజాత అక్క, నీకోసం
రామాలయం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. తప్పకుండా కలువు. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం యాని కాని చ పాపాని జన్మ జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ